ఆటోకి 40 రూపాయలు అంటారా మనిషికి? 40 అంటే ఇద్దరికి కలిపి 80 రూపాయలు. 80 రూపాయలు అవసరమా? నేను అదే ఆలోచిస్తున్నా. 80 రూపాయలు అవసరమా ఆడికి? నడుచుకుని వెళ్ళిపోతాం మన ఇద్దరం, బాగుంటది. ఎలాగో మన వాళ్ళు ఎంత బేగా రారు, నడుచుకుని వెళ్ళిపోతే బెస్ట్. ఏమంటావు? నడుచుకున్నా ఎండలో అరే మనిషికి నడకన్నా ఇంపార్టెంట్ రా. అదే వెళ్దాం పద. రోజు ఇలా నడాలి. నడుస్తుంటే క్యాలరీస్ బర్న్ అయ్యి ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అన్నమాట. రోజుకి ఒక 10 స్టెప్పులు నడాలి. అలాగా బాబు 10 కాదు 10,000. 10,000 ఓడి అమ్మ. అయినా ఇవన్నీ మనకి ఎందుకు, రోజు నడిచేటోళ్ళకి. ఎక్కువ దూరం నడిచినట్టు ఉన్నాం, చాలా దాహం వేసేస్తుంది. నాకు కూడా దాహంగానే ఉందిరా. అదిగో అబ్బా ఆహా చల్లగా ఉందిరా. ఇంటికి ఎన్ని కిలోమీటర్లు ఉంది? ఇంకా 2 కిలోమీటర్స్ ఉందిరా. అంతే నా వెళ్ళిపోవచ్చులే. ఏమైంది? అరే రాంగ్ రూట్ కి వచ్చావురా. ఇటు కాదు, అలా తిరిగి వెళ్ళాలి మనం. తిండి ఎక్కువైపోయింది. నాకు చూడటం కూడా సరిగ్గా రావట్లేదు. ఎత్తుకొని తీసుకెళ్ళాలా? నేనే నల్లపోతున్నాను. చూసారా మన ఫస్ట్ వస్తావు. చెప్పానా? డబ్బులు సేవ్ చేసి మరి వచ్చాం నడుచుకుంటే. సరే రే చెప్పు. 200 ఖర్చు పెట్టామరా మనం. అదే అడుగుతుంది. ఆటోకి వస్తే 80 రూపాయలు అవుందును. 200 ఖర్చు పెట్టాం. అయినా నిన్న అనాలి రా, దాహేస్తుంది కూల్ డ్రింక్ తాగుతానన్నావు బొక్కలాగా. నువ్వే కదా బజ్జీలు తిన్నావు, సోడా తిన్నావు, నువ్వు కూడా అన్నావు, నేను ఒక్కనే కాదు. అబ్బా ఆహా చల్లగా ఉందిరా. బేకరీలో 2 కేకులు, లస్సీ ప్యాకెట్, లేస్ ప్యాకెట్. బాబు నాకు కూడా ఒక లిస్ట్ ఉంది. సోడా అలా చూడకు.